పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవ్వడంపై టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ను నివారించవచ్చని ఆయన సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మస్క్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈవీఎంలను మానవులు లేదా ఏఐ హ్యాక్ చేసే ఛాన్స్ ఉందని మస్క్ అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే అమెరికా ఎన్నికల నుంచి ఈవీఎంలను తొలగించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అయితే అమెరికా అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాబర్ట్ ఎఫ్ కెనడీ పోస్టుకు ఎలాన్ మస్క్ స్పందించారు. ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి వందల సంఖ్యలో ఓటింగ్ అవకతవకలు జరిగాయని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కెనడీ జూనియర్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అదృష్టవశాత్తు పేపర్ ట్రయల్ ఉండటంతో సమస్యను గుర్తించి ఓట్ల లెక్కింపు సరిచేశారని వెల్లడించారు. లేదంటే ఏం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలని, అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన పోస్టుకు స్పందించిన మస్క్ అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికల ఈవీఎంలను తొలగించాలని అన్నారు. ఈవీఎంలను మానవులు లేదా ఏఐ హ్యాక్ చేసే ఛాన్స్ ఉందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ను నివారించవచ్చని ఆయన సూచించారు.